మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం జాతీయ రహదారిపై బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో రైతులు రాస్తారోకో నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేయాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. తాలు తరుగు లేకుండా వరి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం మిల్లర్ల తీరుతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని లారీలలో మిల్లులకు తరలించడానికి అధికారులు మీనమేషాలు లెక్కపెడుతున్నారని రైతులు ఆరోపించారు. చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట గ్రామంలో మెదక్ చేగుంట ప్రధాన రహదారిపై ద్విచక్ర వాహనాలు రోడ్డుకు అడ్డుగా పెట్టి రైతులు ధర్నా చేపట్టారు. సెంటర్ మన శంకరపేట మండలంలో అంబాజీపేట సెంటర్లోనే ఉన్నాయి. వాటి ఏ సెంటర్లో కూడా లేవు. ఈ లారీ పోతే 4వ లారీ. ఎన్ని ఎకరాల భూమి ఉంది ఇక్కడ ఇంచుమించు అంటే ఇప్పుడు వీడికి రైతులు కూడా కాంటా పెట్టి కూడా 4 రోజులు అవుతుంది. ఒక్క లారీ కూడా 4 రోజులకు ఒక్క లారీ రాకపోతే దాన్ని నష్టపరిహారం వస్తే ఎవరు భరించాలి? దాన్ని కాంట పెట్టకపోతేనేమో పెట్టలేమంటారు. కాంట పెట్టినాకనేమో లారీలు వస్తారు. ధర్నా చేస్తేనేమో మేము ఉన్నాం తోలిస్తామని అటు ఎస్ఐ అంటాడు, మన MRO అంటాడు. చేసిన పోతే కూడా ఒక లారీ కూడా రాలే. ఇవాళ వచ్చింది ఒక లారీ. ఇంత అన్యాయం చేస్తే ఎట్లా పడతాం సార్? పబ్లిక్ అసలు ఇట్లా వేస్తే రైతులు ఎట్లా పడతాం? నిన్ననే ఆత్మహత్య చేసుకుంటూ ఒక ఆయన వడ్లు పోతలేవని ఇతర మూల కొట్లాడాయి. నిన్న ఇక్కడ మన అగ్రహారంలో ఊరేసుకుంటూ ఒక రైతు. చక్రపేట మండలం అమ్మాయిపేట గ్రామంలో నెల రోజుల నుంచి వడ్ల నుంచి పోవడం లేదు. అంత రైతులు ఇబ్బంది పడుతున్నారు. నెల రోజులకు ఎక్కువ అవుతుంది కానీ సీరియల్ నెంబర్ 30 ఏమో నడుస్తుంది. 4 రోజులకు ఒక లారీ వస్తుంది. గతంలో ఉన్నప్పుడు రోజు 2 లారీలు వచ్చేది. సన్నవర్లకు లారీ ధర్నాలు చేసిన ఎక్కడ పోయిన ధర్నాలు రాస్తారోకో చేసిన ప్రభుత్వానికి ఇంత కూడా చీమ ఉంటే కూడా లేకుండా కనీసం స్పందన కూడా లేదు. మొన్న MRO వచ్చేది ఇదే విధంగా ధర్నా చేస్తే రోజుకో లారీ పంపిస్తాను. ఇప్పటికీ లారీ రోజు ఒక లారీ వచ్చింది అంతే. MRO గారి వైపు నుంచి ఒక లారీ వచ్చింది. 4 నెలలకు లారీ వస్తే రోజు 8 లారీలు పోవాలి. ఒక 2-3 రైతులు అంతకంటే ఎక్కువ రైతులు పోతలేరు. చాలా మంది రైతులకు ఇబ్బంది కలుగుతుంది.